క్రైస్తవులైనటువంటి వారు, సంఘముగా కూడుకునేటువంటి వారు, ఆత్మ సంబంధులైనటువంటి మనుషులు మాట తీరు ఎలాగుండాలో ఎలాగుండకూడదో, ఎలాగ మాట్లాడాలో ఎలాగ మాట్లాడకూడదో పరమందున్నటువంటి దేవుడు తన గ్రంథమును ఈ యొక్క పుస్తకములో వ్రాయించి పెట్టాడు. మాట తీరు ఎలాగుండాలి, ఎలాగుండకూడదు అనేటువంటి సంగతిని ఫస్ట్ ఆఫ్ ఆల్గా పరమందున్నటువంటి దేవుడు ఈ యొక్క గ్రంథమందు వ్రాయించుంచాడు. సాధారణంగా మనం ఒకసారి ఆలోచన చేద్దాము. లోకంలో ఉన్నటువంటి వారు మాట యొక్క తీరు వాళ్ళకు అనుకూలమైనటువంటి రీతిలో ఉంటుంది. దేవుని ప్రజలైనటువంటి వారు అనుకూలమైనటువంటి రీతిలో సంభాషణ ఉండాలి అనేది గ్రంథం యొక్క సమాచారం అన్నమాట. ఒకసారి యోహాన్ రాసిన మొదటి పత్రిక చూడండి. యోహాన్ రాసిన మొదటి పత్రికలో అక్కడ రెండు వ్యత్యాసాలను గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 5వ వచనం. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకం వారి మాట వినును అనే చెప్తారు. కాబట్టి లోక సంబంధులైనటువంటి వారు లోక సంబంధంగా మాట్లాడతారు. దేవుని సంబంధులైనటువంటి వారు దేవుని యొక్క సంబంధులైనటువంటి వారిలాగా మాట్లాడాలి. రెండు వ్యత్యాసాలు అన్నమాట. ఒకటి లోక సంబంధులైనటువంటి వారిని గురించి, రెండు దేవుని సంబంధులైనటువంటి వారిని గురించి వైఖరి గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. కాబట్టి మనం ఆలోచన చేయబోతున్నటువంటి సంగతి ఏంటంటే మాట ఎలా ఉండకూడదు అనే సంగతిని మనం ఆలోచించాం. లోకంలో ఉన్నటువంటి వారు సాధారణంగా వాళ్ళు మామూలుగా అనుకొని, లేకపోతే అది సరదాగా అనుకొని ఏముంటది అని అంటే మాట్లాడకూడని మాటలు మాట్లాడతారు. ఏమైతే మాట్లాడకూడదో, ఎక్కడైతే మాట్లాడకూడదో, ఏమైతే ఎలాంటి వారి దగ్గర మాట్లాడకూడదో అలాంటివి మాట్లాడతారు. ఎందుకని అంటే లోక సంబంధులైనటువంటి వారు కనుక. మరి దేవుని సంబంధులైనటువంటి వారు ఏం మాట్లాడకూడదు? మొదటి పాయింట్, పేతురు రాసిన మొదటి పత్రిక. ఏం మాట్లాడకూడదు? ఫస్ట్ పాయింట్, ఏం మాట్లాడకూడదు. 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అన్నాడు. కాబట్టి క్రైస్తవులైనటువంటి వారు ఏం మాట్లాడకూడదు అని అంటే అసూయను, దూషణ, సమస్త దూషణ మాటలను మాని అనేసి. ఏం మానేసుకోవాలన్నమాట? క్రైస్తవులైనటువంటి వారు దూషించి మాట్లాడే విధముగా మాట్లాడేటువంటి మాటలు మానేసుకోవాలి. దూషణకరమైనటువంటి మాటలను మాట్లాడకూడదు అన్నది గ్రంథం. వాస్తవానికి ఒక సంగతిని అప్పుడున్నటువంటి క్రైస్తవులైనటువంటి వారికి పేతురు గారి యొక్క సంగతిని తెలియజేస్తున్నాడు అన్నమాట.
దూషణకరమైన మాటలను మాని, అంటే ఒక వ్యక్తిని దూషించి మాట్లాడే మాటలు మాట్లాడకూడదు అని, ఒక వ్యక్తిని శపించి మాట్లాడేటువంటి మాటలు మాట్లాడకూడదు అని. కాబట్టి దూషణకరమైనటువంటి మాటలను మాని, కాబట్టి ఏం మాట్లాడకూడదు అనమాట? అసూయను, దూషణ మాటలను మానాలి. క్రైస్తవులైనటువంటి వారు ఒకరిని ఒకరు దూషించుకోవటము, ఒకరిని ఒకరు శపించుకోవటము, ఆ సంభాషణ మానేసుకోవాల. ఇది నా మాట కాదు, గ్రంథంలో ఉన్నటువంటి మాట. కాబట్టి